మహేశ్వరం పరిధిలో విద్యార్థులకు హెడ్ మాస్టర్ ఫుడ్ సరిగా పెట్టడం లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఏ మోహన్ రెడ్డి నేడిక్కడ రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. హెడ్ మాస్టర్ తప్పు ఉందా లేదా, ప్రతిపక్షాలు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నాయనేది తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఆహార విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని మరియు చొరవను ప్రదర్శించారని మరియు నిధులు కూడా కేటాయించారని కూడా మోహన్ రెడ్డి కలెక్టర్తో అన్నారు. స్వయంగా మహేశ్వరం వచ్చి సందర్శించాలని మోహన్ రెడ్డి కలెక్టర్లు కోరారు. లేదా జాయింట్ కలెక్టర్ ను లేదా ఆర్టీఓను పంపించే విధి విధానాలు తెలుసుకోవాలని కోరారు. కలెక్టర్ ను మోహన్ రెడ్డి కోరారు. అధికార పక్షాన్ని బీఆర్ఎస్ లేదా ఇతర ప్రతిపక్ష పార్టీలు బదనాం చేయడానికి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇవాళ వస్తున్న ఆరోపణలు మరియు వివాదం నేపథ్యంలోనే తాను నేరుగా కలెక్టర్ తో మాట్లాడినట్టు ఈ సందర్భంగా మోహన్ రెడ్డి పేర్కొన్నారు. హలో హలో నమస్కారం సార్, నా పేరు మోహన్ రెడ్డి, సిగిరిపురం. ఏం లేదు సార్, ఈ స్కూళ్ళల్లో మహేశ్వరంలో హెడ్ మాస్టర్ ఏదో ఫుడ్ కరెక్ట్ పెడతలేడట అని చెప్పి రోజు ప్రతిపక్షాలు పోయి పేపర్లలో రాపించి చాలా బదలాం చేస్తున్నారు. మరి అక్కడ హెడ్ మాస్టర్ తప్పు చేస్తుర్రా, ఈ ప్రతిపక్షకులు కావాలని బదలాం చేస్తుర్రా? మీరు కలెక్టర్ ఒక పారు పోయి దాని మీద ఎంక్వైరీ చేసి నిజాలు తెలుసుది సార్. ఎందుకు అంటే గవర్నమెంట్ బదలాం అవుతుంది. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ బదలాం చేయాలని ప్రతిపక్షకులు రోజు పేపర్లలో రాపించుకుంటూ హైలైట్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ నిజంగా హెడ్ మాస్టర్ ఇట తప్పు చేస్తే ఆయన ట్రాన్స్ఫర్ అనేది చేయండి సార్ అక్కడికి. ఇక బదిలీ చేయండి, ఏముంది మంచోళ్ళు ఎంతనా. ఎందుకంటే అప్పుడు కొంతమంది టీఆర్ఎస్ పార్టీ కుమ్ముకైన ఆఫీసర్లు కూడా ఉన్నారు, గవర్నమెంట్ బదలాం చేయాలని వాళ్ళు సరిగా చేస్తలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫుడ్ ఛార్జీలు వేయించి అన్ని 3 పూటల 4 ఐటంలు మంచిగా పెట్టి విద్యార్థులకు మంచిగా పెట్టుర్రు అంటే ఈ వంటలు చేసే వాళ్ళు కూడా నాణ్యత లేని ఫుడ్ పెట్టి పబ్లిక్ ను ఖరాబ్ చేస్తారు కదా సార్. ఒకసారి మీరు విజిటింగ్ చేయండి, భయం ఉంటుంది. కలెక్టర్ వచ్చి ఒక దాంట్లో చూసిపోయిండు అంటే ఇక మీతో తప్పు చేయకుండా అవుతారు. మీకు వీలు కాకుంటే మీ జాయింట్ కలెక్టర్ని పంపిరి, ఆర్డీఓని పంపిరి. ఈ మహేశ్వరంలో జరిగే ఇష్యూ మీ దృష్టికి వచ్చిందా సార్? సరే సరే సరే